తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామస్తుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీ గౌరీ శంకరుల రథోత్సవాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రథోత్సవంలో మహిళలు మగవారిగా, మగవారు మహిళలుగా వేషాలు ధరించడం ఇక్కడి ఆనవాయితీ అని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో మహిళా వేషధారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అసభ్యకరమైన వేషధారణలు లేకుండా పండుగ జరుపుకోవాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల సూచనలతో రథోత్సవం కొనసాగగా దేవతా వేషధారణాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మా కులదేవం, మా కులం గవర్లో మేము అందరం కలిపి మాది అనకాపల్లి, వైజాగ్, కిల్లంపూడి, ఇలా శ్రీరంగపట్నం, ఇలా ఇక్కడ ఉంటాం మేము అందరం కలిపి. అలాంటి గౌరీదేవి సంబరం మా తాతల కాడి నుంచి పూర్వం నుంచి కూడా వచ్చేటువంటి గౌరీదేవి సంబరం ఇది. మరి ఈ యొక్క కోడి పందాలకి, నంబర్ గుండాట్లకి, అన్నిటికి కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడైనా ఒకటే లా అండ్ ఆర్డర్. ఇటు గోకవరంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఇటు జగ్గంపేటలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మరి మా శ్రీరంగపట్నం గ్రామానికి వచ్చేటప్పటికి లా అండ్ ఆర్డర్ అన్నది ఉండట్లేదు. మా తాతల కాడి నుంచి కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు వచ్చి మా ఊర్లో ఇలా వేషాలు కట్టడం, వేషాలు వేయడం ఇవన్నీ చేస్తుంటారు. అలాగా మగవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు వేషాలు వేసి మేము మగవాళ్ళేనండి బాబు అని చెప్తున్నా సరే తీసుకెళ్లి వాళ్ళ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పిట్టి కేసులని, కోర్టులని ఇవన్నీ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా కొట్టడం కూడా జరుగుతుంది. మరి ఏమీ లేకుండా లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడైనా ఒకే రూల్ గా ఉండి చేయవలసిన కోరుతున్నాం. గౌరీదేవి మా కులదేవం, మా కులం గవర్లో మేము అందరం తాత తండ్రుల కాడి నుంచి కూడా ఈ గైరమ్మని పూజించడం. గైరితల్లి అంటే మా కులదేవత, మా ఇంటి ఆడపడుచు. ఆ తల్లికి గైరమ్మ వేషాలని వేస్తారండి. ఎప్పుడు వేస్తారో 3 నెలలు ఒక దుబ్బును తీసుకొచ్చి 3 నెలలు వేస్తారండి. 3 నెలలు కూడా గైరమ్మ వేషాలు వేస్తారు. ఆడమనిషి మగాన్ని లేడీస్ బట్టలు కట్టించి మా గౌరి తల్లికి మా ఒక ఆచారం ప్రకారంగా అది ఆడుతుంటారు. ఆ ఆచారం ప్రకారంగా ఆ లేడీస్ వేషాలు వేసి మా కుర్రోళ్ళని వేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు మాకు. అదే మా ఒక్క దురదృష్టం. మా గౌరులకు జరిగిన అన్యాయం ఏంటంటే మా ఇది ఎప్పుడు కూడా మేము పుట్టలేని కాడి నుంచి ఇంకా ఒక 200 సంవత్సరాల కాడి నుంచి మా గైరమ్మ వేషాలు వేసుకొని అంతా ఇలా పూజ చేసుకుంటాం. కానీ ఈరోజు మగాన్ని ఆడేసి వేసిన గురించి పోలీసులు వచ్చి ఆఫ్ చేస్తున్నారు. అది తాత తండ్రులు కానీ